शान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपातमहं वंदे श्री गुरुं दीनतारिणं श्रील प्रभुपाद की जय। श्री गुरुदेव की जय। మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయం శివగీతం గురించి చెప్పుకుంటున్నాం. శివుడు భగవంతుడి యొక్క భక్తి, కృష్ణుడికి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళందరూ నాకు ఇష్టము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ ప్రచేతసులు దేవాది దేవుడికి శరణాగతి పొంది ఆయన కోసం వాళ్ళు తపస్సు చేయడం కోసం గాను వాళ్ళు అడవికి వచ్చారు. మరి వాళ్ళ పట్ల ప్రసన్నుడే స్వయంగా పరమశివుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవంతుని ఏ విధంగా ధ్యానించాలి, ఏ విధంగా అర్చించాలి అని చెప్పేసి రుద్రుడు ఆ గీతం ద్వారా భగవంతుడి యొక్క ధ్యాన స్మరణ రూప దర్శనాల గురించి తను చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా భగవంతుడు ఏ విధంగా తన యొక్క కృపని అందిస్తూ ఉన్నాడు, తన యొక్క కార్యకలాపాలు ఏంటి, మరి తన యొక్క హస్తము ప్రతి జీవిలోనూ, ప్రతి స్థలంలోనూ, ప్రతి కార్యంలోనూ, ప్రతి మూలకంలోనూ భగవంతుడి యొక్క హస్తం ఏ విధంగా ఉన్నదో తను కీర్తిస్తూ చెప్తూ ఉన్నారనమాట. మనం అందులో భాగంగానే కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాము. ఫస్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ దేవాది దేవుడికి ఆది పురుషుడికి జయము జయము అనేసి చెప్తున్నాడు. ఎందుకంట పరమశ్రేష్ఠుడివి నీవు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఈ ఆత్మదర్శులు ఎవరు, ఈ ఋషులు మునులు ఎవరైతే ఉంటారో ఆత్మని దర్శించుకునేటటువంటి వాళ్ళు, అంటే మేము శరీరం కాదు, మేము ఆత్మలమని తెలుసుకున్న వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ఆత్మస్వరూపులను తెలుసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు శుభము కలిగిస్తూ ఉంటావు. మరి ఓ స్వామి నాకు కూడా శుభాన్ని కలిగించు అని చెప్పేసి జయము అని చెప్పేసి మొదలు పెడుతున్నారు ప్రార్థనల్ని. ఇంకేమంటున్నాడు, నువ్వు అందరిలో పరమాత్ముడివి నీవే, అలాంటి నీకు వందనాలు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా నమ పంకజనాభాయ అనేసి మొదలు పెడుతున్నాడు అనమాట. ఏంటంట, ఆయన యొక్క నాభికమలం నుంచే, ఆయన నాభికమలమే సృష్టికి మూలమైంది కదా, ఆ విధంగా ఈ సృష్టికి మూలంకి నువ్వే, ఆది కారణంవి నీవే, ఇంద్రియాలకి ఇంద్రియార్థాలకి నువ్వే నియమిస్తూ ఉంటావు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా సర్వవ్యాపివి అయినా కానీ నువ్వు పరమశాంతుడివి. అలాంటి నీకు ఈ షడ్వికారాలు లేనటువంటి నీకు నా ప్రణామాలు. తర్వాత మరి ఈ సృష్టికి మూలం నీవే అయినప్పుడు ఈ సూక్ష్మతత్వాలకి కూడా మూలం నీవే కదా, మరి ఈ సృష్టిని సృష్టించిన అతనే లయింప కూడా తనే చేస్తాడంట, ఈ లయించడానికి కూడా కారణకుడు నువ్వే అనేసి అంటున్నాడు అనమాట. మరి ఏ విధంగా సంకర్షణి రూపంలో తను చేస్తూ ఉంటాడంట. మరి ప్రతి ఒక్కరి యొక్క బుద్ధికి బుద్ధి యొక్క అధిష్టాన దేవతుడైనటువంటి ప్రద్యుమ్నుడు కూడా నీవే, అలాంటి నీకు వందనాలు. ఇంకా అనిరుద్ధుడి రూపంలో ఏం చేస్తూ ఉన్నాడు, ఇంద్రియాలన్నిటికీ కూడా ప్రభువుగా ఉన్నాడు. అందుకని ఓ ప్రభు నీకు మరల వందనాలు అర్పిస్తున్నాను అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ అనంతుడు తన ముఖము నుంచి వచ్చేటటువంటి అగ్ని ద్వారా ఈ సమస్త సృష్టిని నశింపచేస్తాడనమాట. అలాంటి అనంతుడి సంకర్షణుడి అని తెలువబడేటటువంటి నీకు నా వందనాలు. ఏ విధంగా భగవంతుడు సర్వకారణ కారణుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కటి కూడా తన చైతన్యము మేరకి, తన యొక్క ఆజ్ఞ మేరకి జరగబోతోంది అని చెప్పేసి ప్రతి క్షణం, ప్రతి చోట, ప్రతి దానిలో భగవంతుడి యొక్క హస్తాన్ని తను చూస్తూ ఏ విధంగా భగవంతుని వందనాలు అర్పించాలో ప్రచేతసులకి స్వయంగా చెప్తూ ఉన్నారనమాట. ఇంకేమంటున్నారంటే, ఓ దేవ అనిరుద్ధ అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ఎందుకంట ఆయన యొక్క ఆజ్ఞ వలనే ఎవరైతే ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చనిపోయాక స్వర్గానికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటారనమాట.
కొంతమంది ఏమో వాళ్ళు సాధన చేసి ఇంకా మళ్ళీ పుట్టొద్దు, మోక్షాన్ని పొందాలి అనేసి అనుకుంటారనమాట. మరి వాళ్ళకి స్వర్గాన్నైనా మోక్షాన్నైనా ఇచ్చేది వాళ్ళు ఎవరంట? స్వామి నీవే అనిరుద్ధ ఓ ప్రభు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. మరి ఇంకా జీవుడి యొక్క పవిత్ర హృదయంలో నించునేటటువంటి వాడివి నీవే, నీకు నా వందనాలు అనేసి అంటున్నాడనమాట. మరి యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే ఈ చతుర్హోత్రాది యజ్ఞాల్లో ఉండేటటువంటి ఈ యజ్ఞానికి తోడ్పడేవాడివి కూడా నీవే, అట్టి నీకు నా వందనాలు. తర్వాత పితృలోకంలో ఉన్నటువంటి దేవతలని పోషించేవాడివి కూడా నీవే, ఆ చంద్రలోకంలో ఉండేటటువంటి అధిష్టాన దేవుడివి నీవే. మరి ఈ 3 వేదాలకి అధిపతివి కూడా నీవే. సమస్త జీవికి తృప్తి కలిగించడానికి మరి మనం తృప్తి చెందుతున్నాము అంటే కారణం ఏంటి? భగవంతుడే దానికి హేతు. ఆ విధంగా అలాంటి మూల కారణమైన నీకు నా వందనాలు. ఇంకా విరాట్ రూపంలో మొత్తం సమస్త విశ్వమంతా కూడా విరాట్ రూపంలో తను పొంది ఉంటారు. ఆ విధంగా మొత్తం అన్ని జీవుల యొక్క దేహాలన్నీ కూడా నీ రూపంలోనే ఉన్నాయి అనేసి చెప్తూ ఉన్నాడనమాట. మరి ఈ ముల్లోకాలని పాలించడం కోసం గాను ముల్లోకాలని పాలించేవాడివి నీవే. తర్వాత ప్రతి జీవిలో కూడా నీవే ఉన్నావు. ఎలా? మనస్సు, ఇంద్రియాలు, దేహము. మరి ఈ 3 కలిసి ఉంటే, దాంట్లో ప్రాణం ఉంటేనే ఈ 3 కలిసి ఉంటాయి. ప్రాణం లేకపోతే ఇంద్రియాలుండి ఏం లాభము, మనస్సుండి ఏం లాభము, దేహం ఉండి ఏం లాభము? మరి ఆ ప్రాణం ఎవరు? స్వామియే. సో అలాంటి ప్రాణాన్ని నిలబెట్టేవాడా ఓ దేవా, నీకు నా వందనాలు. ఇంకేం చేస్తూ ఉన్నాడంట? ఆయన యొక్క వాణి ఏదైతే ఉందో అదే నిజము, అదే ధర్మము. అందుకే నీ యొక్క వాణి నిజము, సమస్త నిజము అనేసి చెప్తున్నారనమాట. దీంట్లో ఈ పర్పట్లో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏంటి ఆయన వాణి అంటే శ్రీమద్ భగవద్గీత అనేది నిశ్చితంగా ఉండేటటువంటిది. అది కాలంతో పాటుగానో మనుషులతో పాటుగానో ప్రదేశంలోనో దానిలో ఎటువంటి మార్పు అనేది చేర్పు అనేది ఉండదన్నమాట. ఆ విధంగా భగవంతుడిచ్చినటువంటి ఏమంటారు ధర్మం ఏదైతే ఉందో, ఆయన మాట ఏదైతే ఉందో, ఆయన వాణి ఏదైతే ఉందో అది దివ్యమైంది, నిత్యమైంది, నిజమైంది అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా స్వామి అంతర్బాహ్యాల్లో కూడా వ్యాపించి ఉన్నారంట. అంతర్బాహ్యాల్లో ఆకాశంలా ఉన్నావు అనేసి అంటున్నారు. అంతర్బాహ్యాల్లో ఆకాశం ఏంటండి? అంతరంగంగా మన అంగానికి మధ్యలో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఆకాశము అంటారు. అలానే మనకిప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసేటటువంటి ఈ ఖాళీ ప్రదేశాన్ని కూడా ఆకాశము అంటారు. మరి ఈ ఖాళీ ప్రదేశం కూడా ఆయనతోనే ఆయన నింపేశాడంట. ఆ విధంగా తను ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడనమాట. ఇంకా భౌతిక జగత్తులో ఏదైతే పుణ్యకార్యాలు ఉన్నాయో మరి ఈ పుణ్యకార్యాల యొక్క లక్ష్యం ఏంటి? నీవే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలాంటి ఓ స్వామి నీకు నమస్కారాలు. మరి మంచిగానే ఉంది. ఈ జీవులందరూ ఏం చేస్తూ ఉన్నారు? కార్యాలు చేస్తూ ఉంటారు. పుణ్యకర్మలని పాపకర్మలని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. మరి వాటిని ఎవరు చేస్తారు? జడ్జి ఎవరు చేస్తారు? ఎగ్జామ్ రాసామండి, మార్క్స్ వేయడానికి టీచర్ ఉండాలి కదా. మరి ఆ టీచరే కదా ఏది కరెక్ట్ ఏది ఒప్పు చెప్తోంది. అలానే జీవులందరూ కూడా ఈ పాప పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారనమాట. మరి ఏదైతే ఈ పాప పుణ్య కార్యాలు ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నింటిని చూసేవారు ఎవరంట? నీవే స్వామి అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా చూసి ఎవరైతే ఆ ధర్మం చేస్తారో వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తారు, ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ యొక్క కర్మానుసారంగా వాళ్ళ జీవితాన్ని రచిస్తూ ఉంటారు. ఇంకా ఈ అధర్మ పరులైనటువంటి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాడంట? వాళ్ళకి మృత్యువుగా తనే ఉంటాడు. అలాంటి నీకు నా నమస్కారము అనేసి చెప్తున్నాడనమాట. ఇంకా మరి ఎవరైనా కృపనిస్తారు అనేసి అంటాం. మరి వాళ్ళ కృపని ఏ విధంగా ఇస్తారంట? ఆల్రెడీ వాళ్ళకి భగవంతుడి యొక్క కృప దొరికింది. ఆ విధంగా వాళ్ళు భగవంతుని యొక్క కృపని పొంది వాళ్ళు మనకి ఆ కృపని మనకు అందిస్తున్నారు. అలా పరమ వరదాయకుడు.
ఎవరైనా మనకు వరాలు ఇస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వరాలు ఎవరిచ్చారు? ఇప్పుడు మనం అంటాము వైష్ణవుల యొక్క కృప దొరికితే భగవంతుడి యొక్క కృప మనకి దొరుకుతుంది అనేసి అంటాం. మరి ఈ వైష్ణవుల యొక్క కృప మనకి ఎలా లభిస్తుంది అంటే, ఆ వైష్ణవుడు ఆల్రెడీ శ్రీకృష్ణుడి యొక్క కృపని తను పొందాడు. తను పొందినటువంటి కృపని మనకి అందిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా పరమ వరదాయకుడు. ఆ దేవతలు కూడా వరాలన్నింటినీ ఇస్తూ కోరికలను తీరుస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎలా తీర్చగలుగుతున్నారు అంటే, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క కృపని వాళ్ళు పొందారు కాబట్టి వాళ్ళు ఈ వరాలన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారన్నమాట. ఇంకా పురాణ పురుషుడు, తను అంత పురాతనమైనవాడా, ఆది అంతాలు లేనివాడా, మరి అంత ముసలివాడా? కాదండి, నవయవ్వనం ఎప్పటికీ కూడా యవ్వనంగా ఉంటాడనమాట. భోక్తలలో పరమ భోక్త. మరి ఎంజాయ్ చేసేటటువంటి శక్తి ఎవరికి ఉందంట? మనం కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాము, కానీ మనం పూర్తిగా ఎంజాయ్ చేయలేమండి. ఒకేసారి 100 గులాబ్ జామున్లు ఆఫర్ చేస్తే మనం తిని అరిగించుకునే శక్తి మనకు లేదు. భగవంతుడికి 100 కాదు, మీరు పెద్ద గంగాళం నిండా కూడా గులాబ్ జామున్లని ఆఫర్ చేశారనుకోండి, తను తిని అరిగించుకోగలుగుతారు. ఆ విధంగా తను పరమభోక్త. ఇంకా సమస్త కారణాలకి పరమ కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణుడే. ఇంకేం చెప్తూ ఉన్నారు? ఈ సాంఖ్యాతత్వం ఏదైతే ఉందో దానికి కూడా అధిపతివి నీవే అనేసి చెప్తూ ఉన్నారనమాట. మరి ధర్మాల్లో ఉన్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది కూడా నీవే. బుద్ధి, తర్వాత మనస్సు ఏ పరిస్థితుల్లో నిరోధించబడదు, అలాంటి నీకు నమస్కరిస్తున్నాను అనేసి చెప్తున్నారనమాట. ఆయన యొక్క బుద్ధి కానీ ఆయన మనస్సు ఎలాంటిది? నిరోధింపబడనటువంటిది. ఆయన మనస్సు బుద్ధి దివ్యమైనటువంటిది. మన మనస్సు మన బుద్ధి లాంటిది కాదండి. ఎందుకు? ఆయన పరమపురుషుడు, ఆయన సచితానంద విగ్రహస్వరూపుడు. ఆయన మొత్తము ఏమంటారు, అన్ని ఐశ్వర్యాలని పూర్తి మోతాదులో సంపూర్ణంగా కలిగినటువంటి వాడు. ఆ విధంగా రకరకాలుగా తన శక్తి గురించి, తన కార్యాల గురించి, తన యొక్క సామర్థ్యం గురించి, తను చేసే జడ్జ్ అంటే మనం చేసేటటువంటి కార్యాలకి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడో దానిని బట్టి ఇప్పటివరకు పరమశివులు కీర్తిస్తూ ఉన్నారన్నమాట. సో ఇంకా మనము కంటిన్యూ చేసుకోవాలి. 4వ స్కందం 24వ అధ్యాయం 43వ శ్లోకం. శక్తిత్రయా సమేతాయా మీడూషేహంకృతాత్మనే చేతాకూతిరూపాయ నమో వాచో విభూతయే. అయితే నిన్న ఇంకా లాస్ట్ శ్లోకంలో ప్రభుపాదుల వారు మనకి చాలా బాగా చెప్పారు. ఏంటి అంటే, వేదాలను చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. మరి ఈ వేదాలు చదువుకున్న వాళ్ళందరినీ ఏమంటారంట? వాళ్ళని విప్రుడు లేకపోతే వేద విధుడు అనేసి అంటారనమాట. మరి ఈ వేద విధుడు ఏం అర్థం చేసుకుంటాడంట? వేదాలన్నీ చదువుకొని తను అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితం గురించి తను అర్థం చేసుకుంటాడనమాట. మరి ఆధ్యాత్మిక జీవితం ఏంటి అంటే దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి శరణు పొందడము. ఎవరైతే ఆ విషయాన్ని చెప్తాడో అతనే నిజంగా వేదాలు చదివినటువంటి వాడు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ప్రతి జీవి కూడా ఒక ధర్మం ఉంటుంది. మరి ఆ ప్రతి జీవి ఆ ధర్మాన్ని పాటించాలి అంటే ఏం చేయాలంట? ప్రతి జీవి యొక్క నిజమైన ధర్మము ధర్మాతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఏంటి? ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందడమే ఆ జీవుడి యొక్క ధర్మము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా అలా కాకుండా ఎవరికి నచ్చినటువంటి ధర్మాలని వాళ్ళు ప్రవేశపెట్టారనుకోండి, అది నిజమైన ధర్మము కాదు. మరి నిజమైన ధర్మం ఎవరు చెప్పారు? సాక్షాత్ కృష్ణుడే చెప్పాడు. తన ముఖతః తను చెప్పినటువంటి భగవద్గీత, ఆ భగవద్గీత యథాతథం ఏదైతే ఉందో, ఆ భగవద్గీతలో చెప్పబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే నిజమైన ధర్మము. అంతేకాని మనకి తోచినటువంటిది మనం పెట్టుకున్నటువంటి ధర్మము కాదు అనేసి చెప్తున్నారనమాట. ఒకవేళ అది భగవద్గీతలో చెప్పబడింది కాకపోతే దానిని త్యజించేయాలి, వదిలిపెట్టేయాలి. అందుకే ప్రతి ఒక్క జీవి యొక్క నిజమైన ధర్మము కృష్ణ భగవానుడికి శరణు చొచ్చడమే అని చెప్పేసి చెప్తున్నారు. ఇది వేద సారాంశము అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. మరి అలాంటి సనాతన ధర్మాన్ని, అలాంటి ముఖ్యమైన ధర్మాన్ని పరమశివుడు చెప్తున్నాడు.
పరమశివుడి కంటే ఇంకా ఆథరైజ్డ్ పర్సన్ ఇంకెవరైనా ఉంటారా? ఆథరైజ్డ్ పర్సన్ ఇంకెవరు ఉండరు కదా. ఆయనే వైష్ణవానాం యదా శంభో క్షీరం యదా దది వికార విశేష యోగాత్. సాక్షాత్ భగవానుడే పరమశివుడి యొక్క రూపంలో వచ్చాడు. మరి ఆయన కంటే గొప్ప ఆథరైజ్డ్ పీపుల్ ఇంకెవరు ఉండరు. మనకు చెప్పడానికి, దారిని చూపించడానికి, మనకి పూజా విధానం చెప్పడానికి కానీ, భగవంతుడి అర్చన చేయడానికి కానీ, భగవంతుడి ధ్యానం చేయడానికి కానీ, శరణాగతిని నేర్పించడానికి కానీ. ఆ విధంగా పరమశివుడే స్వయంగా కృష్ణుడి యొక్క శరణాగతి పొందండి అనేసి చెప్తున్నారు. అలా కాదండి, మాకు భౌతిక కోరికలు చాలా ఉన్నాయి, ఎందుకు శివుడికి ఆశతోషుడని పేరుంది కదా, అందుకే నేను ఆయననే పూజిస్తాను, నా కోరికలన్నీ నెరవేర్చుకుంటాను, నేను చాలా సుఖంగా ఉండాలనుకుంటున్నాను అంటే దానికి కూడా చెప్పాడు. ఏమంటున్నాడు? అయ్యో మీరు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు? శివుణ్ణి కలవాలి అంటే ఏం చెయ్యాలి అంట? 100 జన్మలు తపస్సు చేస్తే బ్రహ్మస్థాయిని పొందుతామంట. ఆ బ్రహ్మస్థాయి పొందిన తర్వాత ఇంకా యోగ్యతను సంపాదించడం కోసం సాధనలు చేయాలి. ఆ సాధనలు చేసిన తర్వాత కానీ పరమశివుణ్ణి కలుసుకోలేమంట. ఇంత కష్టం మీరెందుకు పడతారు? చాలా సింపుల్. మీరు కృష్ణుడి యొక్క శరణాగతి పొందండి, నేను కూడా అక్కడికి వస్తాను. మీరు కృష్ణుడి యొక్క శరణాగతి పొందారనుకోండి, మీరు భగవంతుడి యొక్క ధామం గోలోక బృందావనానికి వెళ్తారు. మరి నేను ఇప్పుడు చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవ అయిపోగానే నేను అక్కడికి వస్తాను. సో మీరు నాతో కలవచ్చు, మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు సూమి అని చెప్పేసి స్వయంగా పరమశివుడే చెప్తూ ఉన్నాడు అనమాట. అలాంటి పరమశివుడే ధర్మం యొక్క సనాతన ధర్మాన్ని, ఆ సారాంశాన్ని చెప్తున్నాడు. ఏంటి? మన యొక్క ధర్మము కృష్ణుడికి శరణాగతి పొందడము. ఆ విధంగా ఇప్పుడు కర్త, కరణములు, కర్మ ఇవన్నీ కూడా అన్నింటికి కూడా ఎవరంట? పరమ నియామకుడు శ్రీకృష్ణ భగవానుడు అనమాట. మరి ఏం చేస్తూ ఉన్నాడు? మనసు, ఇంద్రియాలకి నియమిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఓ దేవా, కర్త, కరణములు, కర్మ అనేటి మూడింటికి నీవే పరమ నియామకుడివి కనుక దేహము, మనస్సు, ఇంద్రియాలకి నీవే నియామకుడివి. ఎందుకు? ఈ మనస్సు, దేహము, ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? కార్యాలను చేస్తూ ఉంటాయి. మరి ఈ కార్యాలు చేసిన తర్వాత నేనే కర్తను అనేసి అనుకుంటాం. మరి నేనే కర్తను అనుకొని కార్యాలు చేసి ఆ ఫలితం కూడా నా వల్లే వచ్చింది, ఆ ఫలితాన్ని కూడా నేనే అనుభవించాలి అనేసి అనుకుంటూ ఉంటామన్నమాట. రుద్రునిగా తెలియబడు అహంకారమునకు కూడా నీవే పరమ నియామకుడివి. ఏం చెప్తున్నాడు? నేనే రుద్రుణ్ణి, మరి నా నియామకుడు కూడా నీవే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. జ్ఞానమునకు, వైదిక కర్మలకు నీవే మూలమై ఉన్నావు. సో సమస్తానికి ఏదైతే జ్ఞానం ఉందో, ఈ వైదిక జ్ఞానం కావచ్చు, భౌతిక జ్ఞానం కావచ్చు, ఏ జ్ఞానమైనా సరే అన్ని జ్ఞానాలకి తర్వాత వైదిక కర్మలకి అన్నింటికీ కూడా నీవే మూలము అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మరి ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ ఉంటారు. ఎవరి నిర్దేశంలో పనిచేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క అహంకార నిర్దేశంలో పనిచేస్తూ ఉంటారనమాట. ఎందుకు? నేను చేస్తున్నాను, నేను చేయడం వల్లే ఇది వచ్చింది అనే అహంకారం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా. మరి ఆ అహంకారం వల్లనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. మరి ఇప్పుడు ఏమంటున్నారు అంటే, రుద్రుడు స్వయంగా నేనే అనేసి అనుకుంటే తను నియామకుడు. మరి అలా కాదు. ఏం చెప్తున్నాడు? వేదానుసారము ఏంటంట? ఈ మనసుకి, కర్మలకి ఏం చెయ్యాలంట? కృష్ణుడి యొక్క భక్తిలో మనము మన మనస్సుని, మన యొక్క కర్మలని నియుక్తం చేయాలి అని చెప్పేసి పరమశివుడు ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. అంటే పరమశివుడు ఇప్పుడు భగవంతుడి యొక్క సేవలో లేడా? అలా అనుకుంటే అపరాధం అయిపోతుందండి. తను ఏం చేస్తూ ఉంటాడు? తను ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎప్పుడైనా సరే తను ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. అస్తే క్షమాలా హృది రామతత్వం జిహ్వాగ్రభాగే వర రామ మంత్రం యన్మస్తకే కేశవపాదతీర్థం శివం మహాభాగవతం భజామి. తను ఏం చేస్తున్నాడు? తన చేతిలో రుద్రాక్షమాలని పెట్టుకొని నిరంతరంగా రాముడి యొక్క నామాన్ని, జిహ్వాగ్రభాగే వర రామ మంత్రం, ఆ రాముణ్ణి కీర్తిస్తూ ఉంటాడండి. మరి తన తలపైన ఏం పెట్టుకున్నాడు? ఆ కేశవుడి యొక్క పాదజలము, ఆ గంగమ్మని తల మీద పెట్టుకున్నాడు. తర్వాత
శివం భాగవతం ఎప్పుడూ కూడా నిత్యం భాగవత సేవ. ఆ కైలాసంలో ఏం చేస్తూ ఉంటాడంట, అశ్వత్థ వృక్షం కింద కూర్చొని సనక సనందనాది మునులందరూ నారద, శుక, వ్యాస, తర్వాత కుబేర వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని ఏం వింటున్నారు ఆ కైలాసంలో, పరమశివుడి యొక్క నోటి నుంచి శ్రీమద్ భాగవతాన్ని వింటూ ఉన్నారనమాట. మరి ఆ విధంగా ఆ పరమ భాగవతుడైనటువంటి ఆ శివుడు ప్రార్థిస్తున్నాడు అంటే ఇప్పటివరకు తను భగవంతుడి యొక్క శరణలో లేడని కాదు, మనందరినీ కూడా భగవంతుడి యొక్క శరణాగతిలో నియోగించడం కోసం గాను, మనందరి కోసం కాను తను చెప్తూ ఉన్నాడనమాట. ఆయన ఎప్పుడూ కూడా నిత్యంగా కూడా ఆధ్యాత్మికంగానే ఉంటాడు. మన కోసమని ఇప్పుడు తను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. చేత అంటే ఏంటి, జ్ఞానం అన్నమాట. మరి జ్ఞానం లేకుండా ఎవరు కూడా పరిపూర్ణులు అవ్వలేరు. ఏదైనా వస్తువు వాడాలంటేనే దానికి తగ్గటువంటి జ్ఞానాన్ని మనము నేర్చుకోవాలి. ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే దాని యొక్క మాన్యువల్ చూసి మనం నేర్చుకుంటాం. మరి అప్పుడు కానీ మనకి దాన్ని ఎలా వాడగలో తెలుసుకుంటాం. మరి అలానే మరి జ్ఞానం లేకుండా మనం ఇప్పుడు మన యొక్క పూర్ణ స్థితిని మనం పొందలేమన్నమాట. మరి ఈ జ్ఞానము యొక్క మూలం ఏంటి అంటే వేద శబ్దము. ఆ వేద శబ్దం నుంచి, ఈ వేద శబ్దమే ఈ సృష్టి మూలము. మరి ఏంటి ఆ శబ్దము అంటే అది హరే కృష్ణ మహామంత్రము. మరి ఈ హరే కృష్ణ మహామంత్రము వలన ఏమవుతుంది అంట, ఈ పూర్ణ జ్ఞానాన్ని మనము పొందుతామన్నమాట. పూర్ణ జ్ఞానాన్ని పొంది పూర్ణమైన కర్మలు చేస్తాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ చెప్తున్నారు చూడండి ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, చేతః అనగా జ్ఞానము. పూర్ణమగు జ్ఞానం లేకుండా ఎవడు కూడా పూర్ణముగా వర్తించలేడు. అంతే కదా, నాలెడ్జ్ లేకుండా మనమేమి కంప్లీట్ పర్సన్ అవ్వలేం. అదేవిధంగా వేదోపదేశితమగు శబ్దమే వాచః, అది జ్ఞానమునికి నిజమైన మూలము. సృష్టి మూలము శబ్దమే కనుక శబ్దము స్పష్టముగా పవిత్రము అయినచో పూర్ణ జ్ఞానము మరియు పూర్ణ కర్మలు అప్రయత్నంగా ప్రకటము కాగలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని కీర్తించుట ద్వారా అది సుసంపన్నము కాగలదు. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తామో అది కంప్లీట్ అవుతుందన్నమాట. ఆ విధంగా పరమశివుడు జ్ఞాన పవిత్రీకరణము ద్వారా వేద నిర్దేశనంని వర్తించుట ద్వారా దేహము, మనస్సు, కర్మలు పవిత్రీకరింపబడతాయి. అందుకని చెప్పేసి మరలా నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి పరమశివుడు చెప్తున్నాడు అనమాట. తన మనస్సు, ఇంద్రియాలు, వాక్కు భక్తియుత కర్మల వైపుకే మల్లునట్లుగా శివుడు వాసుదేవుణ్ణి స్తుతిస్తున్నాడు. శివుడు ఇప్పుడు ప్యూరిఫై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆయన పేరులోనే ప్యూరిఫికేషన్ ఉంది. శివ అంటేనే పరమ మంగళకరము. కాకపోతే ఆయన మనందరి కోసం గాను తను ప్రార్థిస్తూ ఉన్నారు. తను ఆ విధంగా తను ప్రార్థించి మనకి చెప్తూ ఉన్నారనమాట. శివుడు వాసుదేవుని ఆ విధంగా స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత ఆయన రూపంని ఏ విధంగా సేవించాలి, ఆయన రూపంని ఏ విధంగా చూడాలి అన్న విషయం గురించి చెప్తూ ఉన్నారనమాట. దర్శనం నోదిదుక్షానాం దేహి భాగవతార్చితం రూపం ప్రియతమం స్వానం సర్వేంద్రియా గుణాంజనం. ఆయన యొక్క రూపం గురించి చెప్తూ ఉన్నాడు. ఏంటి, నీ యొక్క దివ్యమంగళ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ స్వామికి అనేక రూపాలు ఉన్నాయి. మరి అనేక రూపాల్లో కూడా ఆయన ఏ రూపాన్ని చూడాలనుకుంటున్నాడు అంటే, నీ భక్తులు ఎవరైతే ఉన్నారో, నీకు ప్రియమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు ఏ రూపాన్ని చూడాలనుకుంటున్నారో ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను స్వామి అనేసి అంటున్నాడు అనమాట. ఎందుకు ఆ రూపం అంట అది సమస్త ఇంద్రియాలకి ప్రసన్నతని కలిగిస్తుందంట. అందుకని చెప్పేసి నీకు ప్రియమైనటువంటి భక్తులు ఏ రూపాన్ని చూడాలనుకుంటున్నారో ఆ రూపాన్ని నాకు చూయించు స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. సర్వేంద్రియా గుణాంజనం.
ఎలా అది అన్ని ఇంద్రియాలకి కూడా, మన ఇంద్రియాలన్నింటికీ కూడా ప్రసన్నతని కలిగించేటటువంటిది అన్నమాట. రూపం ప్రియతమం స్వానాం. ఆ స్వానాం ఎవరు? నీ భక్తులు. వాళ్ళకి, నీ భక్తులకి ఇష్టమైనటువంటి రూపము ఇంద్రియాలకి ప్రియం కలిగిస్తుంది కాబట్టి అట్టి రూపాన్ని నాకు చూయించు. ప్రభు, నీ ప్రియమైన భక్తులు అర్చించేటి రూపము నందే నేను నిన్ను చూడగోరుచున్నాను. నీవు అనేక రూపములు కలిగి ఉన్నప్పటికీ నీ భక్తులకు నచ్చిన రూపంనే నేను దర్శించ అభిలాషింతును. భక్తులు అర్చించేడి ఆ రూపమే సర్వేంద్రియములకు ప్రసన్నతను కూర్చుచున్నది కనుక నా యందు దయకొని ఆ రూపంని చూపుము. ఎందుకు? ఇప్పుడే చెప్పుకున్నాం, సమస్త కారణాలకి కారణమైనటువంటి వాడు స్వామి. ఆకాశం కూడా అతనే అని చెప్పుకుంటున్నామే, పరమాత్మ అతనే అని చెప్పుకుంటున్నామే, ప్రతి జీవిలో చైతన్యం అతనే అని చెప్పుకుంటున్నామే, విరాట్ రూపం అతనే చెప్పుకుంటున్నామే. మరి అలాంటి స్వామి ఎన్ని రూపాల్లో ఉన్నాడు? చైతన్యాన్ని మనం చూడగలుగుతామా? చూడలేమే. మరి ఈ ఆకాశాన్ని చూడగలుగుతామా? చూడలేమే. అందుకే ఎవరైతే ఆయన యొక్క పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన రూపాన్ని దర్శించి వాళ్ళు పరమ ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. అందుకే అలాంటి రూపాన్ని మాకు చూయించు స్వామి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. మరి మనం ఎవరమైతే ఉన్నామో ఈ భౌతిక జీవులం, మనం ఏం చేస్తూ ఉంటాము? మనము మన యొక్క ఇంద్రియాలతోనే దానిని ఆస్వాదించాలి అనేసి అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఎలా? చూడడం ద్వారా, తినడం ద్వారా, వాసన పీల్చుకోవడం ద్వారా, అంటే పట్టుకోవడం ద్వారా, ఈ విధంగా మనము మన యొక్క ఇంద్రియాలని వాడి అందులో ఉన్నటువంటి ఏదైతే అనుభూతి ఉందో ఆ అనుభూతిని పొందాలి అనేసి అనుకుంటామన్నమాట. మరి మన ఇంద్రియాలని ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవలో పెడతామో, మన కళ్ళతో భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనం చేసుకుంటామో, మన నోటితో భగవంతుడి యొక్క ఉచ్చిష్టము ఆ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని స్వీకరిస్తామో, ఆయన పాద పద్మాలకి అర్పించినటువంటి తులసి గంధముతో మిళితమైనటువంటి, చందనంతో మిళితమైనటువంటి ఆ తులసి దళాలను ఎప్పుడైతే ఆగ్రానిస్తామో, ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఏమంటారు పూమాలలను కానీ, భగవంతుడి యొక్క ఏదైతే పారఫెర్నాలియా అన్నీ ఉంటాయో వాటన్నింటినీ కూడా ఎప్పుడైతే స్పర్శిస్తామో అప్పుడు మన ఇంద్రియాలు తృప్తి చెందుతాయి. లేకపోతే ఈ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయంటే కళ్ళం లేనటువంటి గుర్రాలు అన్నమాట. ఇవి మనని ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క వైపు లాగేస్తూ ఉంటుందన్నమాట. మనసు ఉన్నది ఒకటే, ముక్కు ఒక సైడు, నాలుక ఒక సైడు, చెవులు ఒక సైడు, మనసు ఒక సైడు, ఈ విధంగా ఈ ఉదర ఉపస్థలు ఒక సైడు మనని లాగేస్తూ ఉంటాయన్నమాట. మరి అప్పుడు మనకి ఏం చేయాలో తెలీదు, అప్పుడు ఏమీ తెలియని పరిస్థితి. అందుకే ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క పాద సేవలో పెట్టామనుకోండి, అప్పుడు అవి శాంతంగా ఉంటాయి, సంతృప్తి చెందుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలని హృకములు అంటారనమాట. ఈ హృకములను ఏం చేయాలి అంటే హృషికేశుడి యొక్క సేవలో పెట్టాలన్నమాట. ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఎప్పుడైతే మనకున్నటువంటి ఇంద్రియాలని ఆ ఇంద్రియాధీశుడైనటువంటి ఋషికేశుడి సేవలో పెడతామో అదే భక్తి. ఆ విధంగా దానిని భక్తి అంటారు. ఇంకా ఆయన యొక్క ఆయన రూపం ఎలాంటిది అంటే ప్రియతమాస్వానం. ఎలాంటి రూపం అంటే ప్రియమైనటువంటి రూపం అన్నమాట. అలాంటి ప్రియమైనటువంటి రూపాన్ని చూడాలి అనుకోవడం అన్నమాట. మరి ఈ భక్తులు భగవంతుడి యొక్క పరమ ప్రియమైనటువంటి రూపాలను చూడాలి అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళు మురిసిపోతూ ఉంటారనమాట. రాధాకృష్ణుల రూపంలో, లక్ష్మీనారాయణుల రూపంలో వాళ్ళని అర్చిస్తూ ఉంటారనమాట. మరి ఈ జ్ఞానులు, యోగులు, కామ్యకర్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే భగవంతుడు మేమిచ్చేటటువంటి ఆజ్ఞలకి తగ్గట్టుగా నడుచుకునేవాడు అనేసి అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకు? భగవంతుడు అంటే వాళ్ళ జ్ఞానానుసారం ఈ ఫలానా 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 అని చెప్పేసి వాళ్ళు వెచ్చిస్తూ ఉంటారనమాట. మరి ఈ నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు, అసలు భగవంతుడి యొక్క రూపాన్నే వాళ్ళు తలచరే, భగవంతుడి రూపంని కూడా వాళ్ళు ఉన్నారు అనేసి అనుకోరు. వాళ్ళు తేజంలోనే వాళ్ళు కలవాలనుకుంటారు. అందుకే వాళ్ళ యొక్క మనస్సు అనుసారంగా, వాళ్ళ కోరిక అనుసారంగా భగవంతుడు ఆ విధంగా వర్తించాలి అనేసి అనుకుంటారు. అందుకే ఆజ్ఞానువర్తిగా చూడాలి అనేసి అనుకుంటారనమాట. మరి జ్ఞానులు ఏం చేస్తారంట, సాయుజ్య ముక్తి కోసము ఆయనను చూడాలి అనుకుంటారు. యోగులేమో వాళ్ళు యోగాసనాల్లో
ఉండి యోగా చేస్తూ వాళ్ళ హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుని చూడాలి అనుకుంటారు. వాళ్ళు కేవలం వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మనే చూడాలి. కానీ భక్తులు అలా కాదు. భక్తులు మాత్రము పూర్ణంగా అంటే నిరాకార తేజము కాకుండా, ఆ పరమాత్మ రూపము కాకుండా సచ్చిదానంద విగ్రహ స్వరూపాన్ని చూడాలి అనుకుంటారనమాట. ఆ బ్రహ్మ సంహిత అదే చెప్తుంది అనమాట. వేణుం క్వనంతమరవిందదలాయతాక్షాం బర్హావతాం సమసితాంబుదసుందరాంగం కందర్పకోటికమనీయ విశేషశోభం గోవిందమాదిపురుషం తమహం భజామి. ఎలా ఉన్నాడంట స్వామి? త్రిభంగలలిత సుందరుడు, వేణువుని వాయిస్తూ ఉన్నాడు. అరవిందదళం, ఆ లోటస్ పెటల్ ఐ అనమాట. ఆయనది కమలదళాక్షుడు అనమాట. అలాంటి కళ్ళు కలిగినటువంటి వాడు. ఇంకా తలలో నెమలి పింఛాన్ని పెట్టుకున్నాడు. ఇంకా ఆయన యొక్క శరీరపు ఛాయ ఎలా ఉందంట? మేఘశ్యామల సుందరాంగం. అప్పుడే ఏర్పడినటువంటి నల్లటి మేఘం ఏదైతే ఉంటుందో ఆ మేఘపు రంగులో ఉన్నటువంటి వాడు. సుందరాంగం, ప్రతి అంగము కూడా కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవులు, చెంపలు, కళ్ళు, పళ్ళు, జుట్టు, నుదురు, మెడ అన్నీ కూడా ఆయన అంగాలన్నీ కూడా చాలా సుందరంగా ఉన్నాయన్నమాట. ఇంకా ఎలా ఉన్నాడు? ఒక్క మన్మధుడే చాలా అందంగా ఉంటాడంటే కోటి మన్మధుల యొక్క అందంతో ఉన్నాడంట. కోటి మన్మధులనే మోహింపచేసే అంత విధంగా మదనమోహనుడు అనమాట. అలాంటి ఆదిపురుషుడు, అలాంటి గోవిందుడికి నమస్కరిస్తున్నానని స్వయంగా బ్రహ్మదేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. మరి ఇప్పుడు పరమశివుడు అలాంటి రూపాన్నే తను చూడాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం. ఎలా ఉంటాడంట? మరి అద్వైతం అచ్యుతం అనాదిం అంటే ముసలివాడ కాదు, నవయవ్వనం చ. అలాంటి నూతన యవ్వనంగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంట? గోపులతో గోపికలతో ఆడుతూ ఉంటాడనమాట. ఆ విధంగా ఈ గోపికలు ఆయనతో సహచర్యం చేస్తూ ఆయన రూపమాధుర్యాన్ని, రూపలావణ్యాన్ని అందరూ అనుభవిస్తూ ఉన్నారే. అలాంటి రూపం యొక్క దర్శనం కావాలి అని చెప్పేసి శివుడు ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. సో ఇంకా రూపం గురించే చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడి యొక్క అంగాల సౌందర్యం గురించి చెప్తున్నాడు. స్నిగ్ధ ప్రావుద్గణశ్యామం సర్వసౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహు సుజాతరుచిరానానం పద్మకోశపలాసాక్షం సుందరబ్రంబు సునాసికం సుద్విజం సుకపోలాస్యం సమకర్ణ విభూషణం. భగవంతుడి యొక్క సౌందర్యం ఏ విధంగా ఉందో ఇక్కడ మొత్తం కూడా ఆయన అంగ సౌందర్యం గురించి పరమశివుడు చెప్తున్నాడు అన్నమాట. ఎలా ఉంది అంట? వర్షాకాలం యొక్క నల్లటి మేఘంలాగా ఉంది భగవంతుడి యొక్క సౌందర్యం. మరి ఈ నల్లటి మేఘము నుంచి వచ్చేటటువంటి వర్షపు ధారలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తేజోమయంగా ఉంటాయన్నమాట, మెరుస్తూ ఉంటాయి. అలాంటి మెరుపుతో ఆయన దేహాంగాలు ఉన్నాయంట. మొత్తము అంటే ఎంతో కొంత సౌందర్యం కాదండి, సమస్త సౌందర్య రూపంలో ఉన్నాడు. పద్మదళాయుతాక్ష, సుందరమైన ఏమంటున్నారు అంటే కొటారు ముక్కు, తర్వాత వంకీలు తిరిగిన జుట్టు, మనోహరమైన చిరునవ్వు, అందమైన నుదురు, చాలా అందంగా అలంకరించుకున్నటువంటి చెవులు, పరమసుందరమైనటువంటి ఆయన చతుర్భుజాలతో చతుర్బాహువులని కలిగి తను ఉన్నాడంట. భగవంతుని సౌందర్యము వర్షాకాలం నాటి నల్లని మేఘములను పోలి ఉండెను. అతని దేహాంగములు వర్షధారల వలె మెరియుచుండెను. నిస్సందేహముగా అతడు సమస్త సౌందర్య సారూప్య స్వరూపమే. అంటే సమస్త సౌందర్యం ఆయన దగ్గరే ఉంది, ఇంకెక్కడా లేదండి. సౌందర్యం అంటేనే అది, మిగిలిందంతా కూడా ఆ సౌందర్యానికి నీడ లాంటిదే, అంతేకాని నిజమైన సౌందర్యం కాదు. పద్మదళ నయనములతోనూ సుందరమగు ఎత్తైన నాసికతోనూ
చిరునవ్వుతోనూ సుఖపోలముతోనూ చక్కగా అలంకరింపబడిన కర్ణములతోనూ పరమ సుందరముగా నొప్పారు ముఖమును చతుర్బాహువులను అతడు కలిగి ఉండెను. సో ఆయన ఆయన ఫేస్ మొత్తం కూడా చెప్పేశారు. తర్వాత 4 హ్యాండెడ్ ఫామ్ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. బర్హావతాంస అంబుద సుందరాంగం నీలమేఘశ్యామం, నెమలి పింఛాన్ని ధరించినటువంటి వాడు, అప్పుడే ఏర్పడినటువంటి ఆ కారు మేఘం ఏదైతే ఉంటుందో ఆ కారు మేఘము చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందంట. బ్రహ్మ సమితిలో బ్రహ్మ చెప్తున్నాడనమాట. బర్హావతాంసమి మసితాంబుద సుందరాంగం, అప్పుడే ఏర్పడినటువంటి. ఇప్పుడు ఎండాకాలం అండి, ఎంత మండే ఎండలు ఉన్నాయి. ఇప్పుడు మనకి మంచి వర్షం పడింది అనుకో ఎంత సంతోషిస్తాం కదా. ఇప్పుడు ఆ ఆకాశంలో మంచి నల్లటి మేఘాన్ని చూస్తే మనకు ఆహా వర్షం పడేలా ఉంది, ఎంత అందంగా ఉన్నాయి మేఘాలు అనుకుంటాం కదా. ఆ స్వామి యొక్క అందం కూడా అలానే ఉంటుందన్నమాట. అలాంటి నీలమేఘశ్యాముడు అనమాట. సుందరము, స్నిగ్ధ రూపము, మనోహరంగా ఉన్నాడనమాట. కందర్ప కోటి కందర్పులనే మోహపరిచేటటువంటి వాడు. తర్వాత విష్ణు రూపం, సమస్త ఐశ్వర్యపూర్ణుడైన విష్ణు రూపంతో ఆయన దర్శనాన్ని అడుగుతున్నాడనమాట. మరి అయితే ఇక్కడ మనకేం చెప్తూ ఉన్నారంటే పాంచరాత్రిక విధానము భాగవతం భక్తి విధానం అంటే రాగమార్గ విధానాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎవరైతే ప్రారంభిక దశలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పాంచరాత్రిక విధానంలో సేవ చేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణులని రాధాకృష్ణులని అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మరి ఈ రాధాకృష్ణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంట అత్యంత గోపమైనటువంటి రూపాలన్నమాట. ఇది భాగవత విదిత భగవదర్శనంతో వాళ్ళు సేవిస్తూ ఉంటారనమాట. ఎందుకు వీళ్ళు ఎవరు అంటే ఈ బృందావనంలో ఉండేటటువంటి బృందావన వాసులు అనమాట. ఈ రాగ మార్గంలో కృష్ణుణ్ణి అర్చిస్తూ ఉంటారనమాట. ఎవరు వాళ్ళు? యశోదమ్మ, నందమహారాజు, గోపికలు, గోపబాలులు, ఈ గోపులు వీళ్ళందరూ కూడా ఈ బృందావన వాసులు. వీళ్ళందరూ కూడా కృష్ణుని ఏ విధంగా అర్చిస్తూ ఉన్నారు? రాగ మార్గంలో అర్చిస్తూ ఉన్నారు. అక్కడ 5 రకాల రసాలు ఉంటాయి. ఏంటి? దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య, శాంత. అయినా కానీ ఈ 5 రసాల్లో కూడా 2 రసాలే బాగా కనిపిస్తాయంట. ఏంటి అది? మాధుర్య రసము, వాత్సల్య రసం అన్నమాట. చాలా సాఖ్య, విప్రలంబ సాఖ్య కనిపిస్తూ ఉందంట. గోపబాలులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్గా ఉంటారు. అందుకే ఇది విప్రలంబ సాఖ్య అనేసి చెప్తున్నారనమాట. మరి అదేంటండి, కృష్ణార్జునుల మధ్యలో కూడా సంబంధం ఉందే, ఫ్రెండ్షిప్ ఉందే, అది కాదా అంటే అది కాదు. అది ఐశ్వర్యంతో కూడినటువంటి స్నేహ సంబంధం అన్నమాట. అది విప్రలంబ స్నేహ కాదనమాట. ఎందుకు? భగవద్గీత చెప్పేటప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు విశ్వరూపాన్ని చూయించాడో, విశ్వరూపాన్ని చూయించినప్పుడు అర్జునుడు భయపడిపోతాడు. అయ్యో, నేను ఇన్ని రోజులు మీతో ఎంత సామాన్యంగా ఉన్నాడు, నార్మల్గా క్యాజువల్గా బిహేవ్ చేశాను. సో నేను చేసినటువంటి అపరాధాలన్నింటినీ కూడా క్షమించండి అని చెప్పేసి భయంతో తన క్షమాపణ అడుగుతాడు. మరి గోపబాలులు అలా చేయరండి. మొట్టికాయ ముడిచేస్తారు, చంపదెబ్బ వేసేస్తారు, భుజాల మీదకి ఎక్కేస్తారు, భుజాల మీదకి ఎక్కించుకుంటారు. నోట్లో పెట్టుకున్న దాన్ని కూడా దొంగలించుకొని గుంజుకొని లాక్కొని తినేసేస్తారు. వాళ్ళు అలా చేసి ఎప్పుడు కూడా ఆయనకేమీ సారీ చెప్పారనమాట. ఈ స్నేహానికి ఆ స్నేహానికి చాలా తేడా ఉందన్నమాట. మరి అది విప్రలంబ సాఖ్యము అనేసి చెప్తున్నారనమాట. దానిని ఇంకా భగవతి మార్గ సాఖ్యం అని కూడా అని చెప్తున్నారనమాట. మరి ఈ వాత్సల్యము ఇంకా ఈ మాధుర రసాలు ఈ బృందావనంలోనే కనిపిస్తాయి అన్నమాట. మరి ఈ పాంచరాత్రిక విధానంలో కానీ ఈ పూజ అర్చన విధానాల్లో కానీ కొన్ని రకాల అపరాధాలనేవి ఉంటాయి. మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క అర్చన పూజన విధానం చేస్తామో ఆ అపరాధాలు చేయకుండా నియమనిష్టలతో మనం భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. మరి ఈ రాగ మార్గంలో ఈ విప్రలంబ మార్గంలో అపరాధాలు ఏముండవండి.
వాళ్ళకి తోచినట్టుగా భగవంతుడికి సేవ చేస్తారు. ఒకసారి తిట్టి, ఒకసారి ఆయనని ఆట పట్టించి, ఒకసారి ఆయన దగ్గర నుంచి లాగేసుకొని, ఒకసారి ఆయన భుజాల మీదకి ఎక్కి, ఆ విధంగా ఇష్టం వచ్చినట్టుగా కృష్ణుడితో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర అలాంటి అపరాధాలు ఏవీ లేవు. అయితే ఈ లక్ష్మీనారాయణుని కానీ ఆ విగ్రహ సేవ చేసేటప్పుడు భక్తిరసామృత సింధు బుక్లో 64 రకాల అపరాధాల గురించి చెప్పబడింది అనమాట. ఆ అపరాధాలు జరగకుండా మనం భగవంతుడి యొక్క సేవ చేయాలన్నమాట. ఇది విధి నియమానుసారం చేసేటటువంటిది అనమాట. మరి ఆ విధంగా భగవంతుని అర్చనని చేస్తూ ఉంటారు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. మరి ఈ రాగమార్గంలో అపరాధాలు ఏమి చూడరు, వాళ్ళు ముందుకలా వెళ్ళిపోతూనే ఉంటారు అనేసి చెప్తున్నారనమాట. ఇంకా చతుర్భుజాం సుచిరానాం సుందరమైన విష్ణు రూపం గురించి చెప్తున్నారనమాట. ఎందుకు? భగవంతుడికి కోటానుకోట్ల రూపాలు ఉన్నాయి, విష్ణు తత్వాలు కూడా అన్నీ ఉన్నాయి. కోటానుకోట్ల వైకుంఠ లోకాలు ఉన్నాయి. వైకుంఠ లోకాల్లో స్వామి చతుర్భుజ రూపంలో తను ఉంటాడనమాట. మరి ఈ కోటానుకోట్ల విష్ణు రూపాల్లో, చతుర్భుజ రూపాల్లో కూడా అత్యంత ఆకర్షణీయమైనటువంటి రూపం ఏంటంట? ఆ కృష్ణుడి యొక్క రూపమే. అదే సుందరమైనది. సుజాత తరుచిరానానం అంటే అలాంటి ఏదైతే ఆ మాధుర్య రూపం ఉందో అదే కృష్ణుడి రూపము అనేసి చెప్తున్నారనమాట. మరి విష్ణువు ఏం చేస్తాడు? 4 భుజాల్లో శంఖ చక్ర గదా పద్మాలని పట్టుకుని ఉంటాడనమాట. మరి శంఖము పద్మమేమో భక్తుల కోసం పట్టుకొని ఉంటాడు, గదా చక్రమేమో దానవుల కోసం పట్టుకొని ఉంటాడనమాట. మరి అది శంఖం కావచ్చు, చక్రం కావచ్చు, పద్మం కావచ్చు, గద కావచ్చు, ఏదైనా కానీ భగవంతుడి చేతిలో ఉందంటే అది పరమ మంగళకరమైనదే అనేసి ప్రభుపాదుల వారు అంటున్నారు అనమాట. ఆ విధంగా భక్తులు వైకుంఠంలో ఉన్నటువంటి ఆ వివిధ లోకాల్లోకి, వైకుంఠంలో ఉన్నటువంటి ఆ స్వరూపాలని వాళ్ళు పూజ చేసిన వాళ్ళు ఆ విధంగా ఆ వైకుంఠంలోకి ప్రవేశిస్తూ ఉంటారనమాట. ఎవరైతే కృష్ణుడి యొక్క రూపాన్ని సేవిస్తారో, కృష్ణుడి యొక్క లీలా మాధుర్యాన్ని ఆస్వాదించడంలో రుచి చూస్తారో వాళ్ళు ఏం చేస్తారంట? కృష్ణలోకానికి, గోలోక బృందావనానికి చేరుతారు అనేసి చెప్తున్నారనమాట. మరి ఇక్కడ భగవంతుడి యొక్క సౌందర్యాన్ని వర్షంతో పోలుస్తున్నారండి. గ్రీష్మ ఋతువు తర్వాత, అదే ఎండాకాలం తర్వాత వచ్చేటటువంటి వర్షం ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఆ విధంగా భగవంతుడి యొక్క దేహ కాంతి, దేహ రూప మాధుర్యం ఎలా ఉంది అంటే భక్తుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకొని అంతగా ఆనందిస్తాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడి యొక్క సౌందర్యం, భగవంతుడి యొక్క దేహాంగాలు అన్నీ కూడా పరిపూర్ణమైనటువంటివి, ఏది కూడా అసంపూర్ణమైనటువంటిది కాదు. సమగ్రంగా అన్ని ఐశ్వర్యాలు కలిగినటువంటి స్వామి ఆ విధంగా సమగ్రంగా అందాన్ని, సౌందర్యాన్ని కూడా కలిగి ఉన్నాడనమాట. మరి అలాంటి దివ్యమంగళ రూప దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ లోపల ఉన్నటువంటి సమస్త కోరికలు అన్నీ కూడా తీరిపోతాయన్నమాట. సమస్త సౌందర్య రాశి, అలాంటి సమస్త సౌందర్య రాశి దర్శనం చేసుకొని దానవులు ఆయనను చంపడానికి వచ్చి కూడా వాళ్ళందరూ కూడా ఆయననే చూస్తూ ఉండిపోయారు, ఆయనకు ఆకర్షితులైపోయారు. ఆ విధంగా భక్తులకి కూడా, భక్తులకి కూడా, దానవులకి కూడా ప్రియమైనటువంటి రూపం ఎవరిదంట? స్వామి యొక్క రూపము. ధీర జనప్రియం. భక్తులు కావచ్చు, అభక్తులు కావచ్చు, ఎవరైనా సరే అందరికీ కూడా ప్రియమైనటువంటి రూపము ఆ స్వామిది. అలాంటి రూపం యొక్క దర్శనం కావాలి అని చెప్పేసి పరమశివుడు చెప్తూ ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు షడ్గోస్వాముల గురించి చెప్తున్నారనమాట. ఎవరైతే ఈ షడ్గోస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రియమైన వాళ్ళే అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు? భక్తులతో భగవాని వ్యవహారమే అంత విశిష్టంగా ఉండును. అధీరులకి కూడా భగవంతుడి యొక్క రూపం ప్రియమైంది. కొన్నిసార్లు భగవంతుడు తనకన్నా తన భక్తులకే ఎక్కువగా గౌరవాన్ని ఇస్తాడు, కీర్తిని కలిగింపచేస్తూ ఉంటాడు. ఉదాహరణకి కురుక్షేత్రంలో కృష్ణుడు
ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన కావాలి అంటే చిటికేస్తే అందరూ ఒకేసారి చనిపోతారు. కాకపోతే అర్జున్ని తన ముందు పెట్టి నిమిత్త మాత్రం నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేసి చెప్తాడనమాట. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, ఓ అర్జున నువ్వు ఇక్కడ కేవలం నిమిత్త మాత్రమే ఉండు, మిగిలిన కార్యం అంతా నేనే చేస్తాను అని చెప్తాడు కదా. ఆ విధంగా భక్తులకి విజయాన్ని కలిగించడం కోసము స్వామి వాళ్ళ భక్తులని ఆ విధంగా ముందు తీసుకొచ్చి పెడతాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆయన చేసేటటువంటి కార్యాల ద్వారా ఆయనకి ఇష్టం వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీర్తిని ప్రతిష్టని తను పెంపొందిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా సర్వ సౌందర్య సంగ్రాహము అని చెప్పేసి వర్ణిస్తున్నారనమాట స్వామిని. సో ఇంకా చాలానే చెప్పారు పరమశివులు. 70 ఇప్పుడు మనం 47 శ్లోకాలు ఉన్నామంటే నాకు 68 శ్లోకాస్ వరకు చెప్పారు. ఇంకా కొన్ని వారాలు ఇది కొనసాగుతుంది. ఇది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే 47, 48 2 శ్లోకాస్ కలిపి ఉంది. మనకు చాలా టైం పడుతుంది మళ్ళీ. ఓకేనా? ఈరోజు చెప్పుకునే దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. భగవంతుడి యొక్క సౌందర్యం, ఆయన యొక్క గొప్పతనం అంతా ఉంటుంది. అందుకనే విన్నా కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది. అది అంతమే లేదు. హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. అనంతశేషుడే అనంతకాలం నుంచి ఆయనని కీర్తిస్తూ ఉన్నాడు. అది అయిపోలేదు. ఓకే, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ వచ్చే క్లాస్లో శ్రీమద్ భాగవతాన్ని కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. సాయంత్రం ఏమో చైతన్య మహాప్రభు యొక్క ఆయన ప్రకాశ లీలల్లో అభిషేక లీల అయిపోయింది. ఇప్పుడు అందరు భక్తులకి ఆయన యొక్క దర్శనాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇప్పుడు శ్రీధర్ని పిలిచారు. శ్రీధరుడు స్తుతిస్తాడు. ఆ శ్రీధరుడి యొక్క స్తుతిలో సాయంత్రం చెప్పుకుందాం. నేను ఎండ్ చేసేస్తాను. పర్లేదు, నేను ఎండ్ చేస్తాను.